హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అనుదీప్ని. నేను చిక్మంగళూరు వెళ్తూ ఇక్కడ బెంగళూరు బీటీఎం లేఅవుట్ ఫస్ట్ స్టేజ్లో వన్ డే స్టే చేద్దామని ఆగాను. మన వాళ్ళు ఎవరైనా పని మీద బెంగళూరుకి వస్తే తక్కువ బడ్జెట్లో ఇద్దరు వ్యక్తులు ఉండేలా ఈ హోటల్ అయితే చాలా బాగుంది. వీడియో ఎండింగ్లో ఇక్కడికి ఎలా చేరుకోవాలో చెప్తాను, పదండి. బీటీఎం లేఅవుట్ సిగ్నల్ దగ్గర దిగి ముందుకు నడుస్తూ వస్తే ఈ బోర్డు ఉంటుంది, 27th మెయిన్ రోడ్ ఫస్ట్ స్టేజ్ అని. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బోర్డుకి ఎదురుగా తనీష్ జ్యూస్ షాప్ ఉంటుంది. దీని పక్కనే మనం ఉంటున్న మై వర్క్ స్టే స్టైలిష్ అకామిడేషన్ హోటల్ ఉంది. లోపలికి పదండి. డోర్ కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం గట్టిగా నెట్టండి. ఇక్కడ హోటల్ వాళ్ళు ఉంటారు. లోపలికి రాగానే మీ ఆధార్ కార్డ్ చెక్ చేసి మీ డీటెయిల్స్ తీసుకొని మీకు ఒక ఫామ్ ఇస్తారు. అది ఎగ్జామ్లో మీరు ఫిల్ చేసినట్లు మొత్తం ఫిల్ చేసేసి 2 సంతకాలు పెట్టి అదే ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని ఫిల్ చేశాక మీకు ఒక రూమ్ అలాట్ చేస్తారు. సో ఈ హోటల్ని నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్లో వచ్చినట్లయితే మీకు కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది. నేను ఆన్లైన్లో బుక్ చేయడం వల్ల నాకు ఇద్దరు ఉండొచ్చు, మ్యాక్సిమము 1090 రూపీస్ పడింది. మనది 5th ఫ్లోరు. మీరు ఆఫ్లైన్లో వచ్చినట్లయితే మీకు అరౌండ్ ఒక 850 రూపీస్ టు 900 రూపీస్ పడుతుంది. మాక్సిమం ఇద్దరు ఉండొచ్చు. పైగా మీకు ఇక్కడ వండుకోవడానికి కిచెన్ కూడా ఉంది. ఇది ఎట్లా అంటే ఆఫీసెస్ ఎవరైనా క్లయింట్స్ కోసం మీట్ అవ్వడం కోసం అట్లా వస్తాం కదా, ట్రావెలింగ్ చేసేవాళ్ళు కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ లో బడ్జెట్లో మనకు బెస్ట్ ప్లేస్ ఇదైతే. స్టేకి అయితే నేను మంచిగా రిఫర్ చేస్తాను బెంగళూరులో. నేను డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఇది మన 5th ఫ్లోరు. ఇది మన రూము. మనం రూమ్లోకి రాగానే ట్రావెల్ చేసి బొగ్గులా మారిన మన ముఖం చూసుకోవడానికి పెద్ద అద్దం విత్ టేబుల్ కూడా ఉంటుంది పని చేసుకోవడానికి. ఇద్దరు వ్యక్తులు పడుకున్నా ఇంకా స్పేస్ ఉండే పెద్ద బెడ్ ఉంది. ఒకరి మాటలు ఒకరికి బోరు కొట్టినప్పుడు చూడడానికి టీవీ. కంగారు పడకండి, దీనిలో యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ ఉంటాయి. మన తెలుగు మూవీస్ కూడా మనం చూసుకోవచ్చు. టేబుల్ దగ్గర పని చేసుకోవడానికి ఒక చైరు, మీరు తెచ్చిన సామాన్లు నీట్గా సర్దుకోవడానికి మంచి అల్మరా ఉంది. సో మొత్తం రూమ్ అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు అతి ముఖ్యమైనది మనకు ప్రశాంతతనిచ్చే ప్లేసు బాత్రూమ్. దాన్ని చూద్దాం పదండి. ఇక్కడ 24/7 హాట్ వాటర్ ఉంది. దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. చల్లో వణకాల్సిన అవసరం అసలే లేదు. హోటల్ తరపున ఒక బ్రష్, పేస్టు, జెల్లు, 2 టవల్స్ ఇస్తారు. బ్రష్, పేస్ట్ మీరు అలా తెచ్చుకుంటారు కాబట్టి అవి నొక్కేసేయండి. ఇవే కాకుండా పైన టెర్రస్లో మనం వండుకోవడానికి గిన్నెలు, స్టవ్, తినడానికి తెచ్చినవి పెట్టుకోవడానికి ఫ్రిడ్జు, మీ పార్ట్నర్ మిమ్మల్ని ఉతికాక మీ బట్టలు ఉతకడానికి కన్వీనియంట్గా వాషింగ్ మిషన్స్, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇది మొత్తానికి మన ఇంట్లో ఉన్నట్లే ఉంటుందండి. కాకపోతే డబ్బులు ఇచ్చి ఇవన్నీ తీసుకుంటున్నాం అంతే. ఇదండి మరి. నెక్స్ట్ చిక్మంగళూరు తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలో క్లియర్ వీడియోస్ చేస్తున్నా. చూసి నచ్చితే ఒక లైక్, ఎప్పటి నుండో ఇంట్లో పడి ఏడుస్తున్న మీ ఫ్రెండ్కి ఒక షేరు, మన ఛానల్ ఎదుగుదల కోసం ఒక సబ్స్క్రైబ్ చేస్తే ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ చిక్మంగళూరు వీడియోస్లో కలుస్తా. ఉంటా మరి నేను. బాయ్ అండి. సో మీరు ఈ హోటల్కి ఎలా చేరుకోవాలి ఏంటి అనే విషయాన్ని నేను క్లియర్గా మీకు చిక్మంగళూరు వీడియోస్ చేస్తూ ఉన్నాను కదా. ఆ వీడియోస్లో మీకు క్లియర్ కట్గా నేను బెంగళూరు వచ్చిన తర్వాత ఈ హోటల్కి ఎలా చేరుకున్నాను అనేది మీకు క్లియర్ కట్గా నేను చూపిస్తాను. సో ఆ వీడియోస్లో మీకు ఈ హోటల్కి ఎలా చేరుకోవాలి, ఈ హోటల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, లొకేషన్స్, ప్రైజెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. నేను మిమ్మల్ని చిక్మంగళూరు వీడియోస్లో కలుస్తాను. సైనింగ్ ఆఫ్.